ఎవరికి చెప్పాలి నా బాధను, ఏమని చెప్పాలి నా రోదనలు. ఊరికి బయట నేనున్నానని, ఊరికి బయట నేనున్నానని, నా వారే నన్ను విడిసారని, నా వారే నన్ను విడిసారని. ఎవరికి చెప్పాలి నా బాధను, ఏమని చెప్పాలి నా రోదనలు. బాధపడి ఉన్నాను నా రోగముతో, బాధపడి ఉన్నాను నా రోగముతో, ఉన్నదంతా పోసాను నా రోగముతో. కట్టలేదయా నా రక్తస్రావము, నన్ను విడువలేదయా నా పాప భారము. కట్టలేదయా నా రక్తస్రావము, నన్ను విడువలేదయా నా పాప భారము. ఎవరికి చెప్పాలి నా బాధను, ఏమని చెప్పాలి నా రోదనలు. భయపడి ముట్టాను నా యేసును చెంగును, భయపడి ముట్టాను నా యేసును చెంగును. నాదుని ప్రభావము నాలో ప్రవహించెను, నాదుని ప్రభావము నాలో ప్రవహించెను. కట్టిందయ్యా నా రక్తస్రావము, నన్ను విడిచిందయ్యా నా పాప భారము. కట్టిందయ్యా నా రక్తస్రావము, నన్ను వీడిందయ్యా నా పాప భారము. ఎవరికి చెప్పాలి నా బాధను, ఏమని చెప్పాలి నా రోదనలు. లోకములో ఎవరు లేరన్నను, లోకములో మరి ఎవరు లేరన్నను. నా యేసు దేవుడున్నాడని తెలియగా, నా ప్రేమనాథుడా నీకు వందనాలయ్యా, నా పాప రైతుడా నీకు స్తోత్రాలయ్యా. నా ప్రేమనాథుడా నీకు వందనాలయ్యా, నా పాప రహితుడా నీకు స్తోత్రాలయ్యా. ఎవరికి చెప్పాలి నా బాధను, ఏమని చెప్పాలి నా రోదనలు. ఎవరికి చెప్పాలి నా బాధను, ఏమని చెప్పాలి నా రోదనలు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. మరి అద్భుతమైన వాక్యము, అద్భుతమైన పాటలు పాడి మరి దేవుడు నామమును మహింపరచడానికి పాలు పంచుకున్న అందరికీ వందనాలు. సమయంలో అందరం కలిసి మరి యెరూషలేములో మరి ఇశ్రాయేలుకు అలా ఇరానుకు యుద్ధాలు జరుగుతున్నాయి. మరి బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది, యెరూషలేము యొక్క క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి, అది మీకు క్షేమముగా మారు. ఇతరులలో బాధల కొరకు, ఇతరులకు ఉన్న శ్రమల కొరకు, మరి ఇతరుల యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తుంది. కనుక సమయంలో అందరము ఎవరు బయటికి వెళ్ళొద్దు, అందరూ లేచి రెండు చేతులు ఆకాశం వైపు చాపి మనుషులందరి కొరకును మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, భూమి మీద ఉన్న మనుషులందరి కొరకును ప్రార్థనలను, యోచనలను, కృతజ్ఞత స్థుతులను చెల్లింపవలన పౌలు తిమోతి సంఘానికి హెచ్చరిస్తున్నాడు. కనుక ఈ సమయంలో భూమి మీద ఉన్న సంఘాల కొరకు, సేవకుల కొరకు, స్వార్థకుల కొరకు, విశ్వాసుల కొరకు, మరి సకల
పరిశుద్ధుల కొరకు ఒక్కసారి ఏకస్వరముతో దేవుడికి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రభా నైనా సేవకులు వాడుకోండి, స్వార్థకులు వాడుకోండి, విశ్వాసులు దీవించండి, వారి వ్యాపారాలు, వారి చేతి పనులను, వారి బిడ్డలను అయా మీరు ఆశీర్వదించండి దేవ. సకల సంఘాలు ఆత్మలతో నింపండి, నీ మహిమతో నింపండి, నీ ప్రభాభముతో నింపండి నాయన. మీ దాసులను స్వార్థకులను ఆరోగ్యం, బలము, శక్తిని అనుగు మీరు వాడుకోండి మా ప్రభ నాయన. ఎదుగో ప్రభ నాయన సకల పరిశుద్ధులను బలపరచండి దేవా. అలాగనే ప్రభ ఈ భూమి మీద అన్ని జనులందరికీ రక్షణ ఉండి, శాంతి ఉండి, సమాధానము ఉండి, నీ రక్తములో కడిగి పరిశుద్ధులుగా మారే అవకాశం ప్రతి బిడ్డకు అనుగ్రహించండి మా ప్రభ. యేసు రక్తము ప్రతి పాపిని శుద్ధి చేయును, యేసు రక్తము ప్రతి పాపముని పరిశుద్ధపరచును. అయా నీ నీతి వలనే, నీ కృప వలనే మానవుడికి రక్షణ ప్రభ నాయన. ఇదిగో ప్రభ ఈ భూమి మీద ఉన్న ప్రభ ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, తుఫానులు, సునామీలు, యుద్ధాలు, రకరకాల జబ్బులు, తెగులు, అయా నాయన హాస్పిటల్ రోగులు నాయన. నిజమే ప్రభా, భూమి మీద మానవుని యొక్క జీవితము యుద్ధ జీవితముగా మారిపోతుంది నాయన. శోధింపబడుతున్నాడు, బాధింపబడుతున్నాడు, అనేక శ్రమల్లో కూరుకుపోతున్నారు ప్రభా. అందరికీ విడుదల యేసు నామములు విడుదల అనుగ్రహించునుగాక. ప్రభు మన మొరాలకించిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాము. అలాగనే పిల్లరా మరి అనేక ప్రయాణికుల కొరకు అందరి కొరకు ఒకసారి మన వీధి వారు, మన గ్రామస్తులు అందరూ రక్షించబడాలి, శాంతి సమాధానం వారి బిడ్డల వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని అందరం వెలుగెత్తి ప్రార్థన చేద్దాం. మనతో కలిసి వారిని దేవుడు నామను మహింపరచాలి. ప్రభ ఇదిగో ప్రభ నాయన అన్ని జనుల ఆత్మలు కదిలించండి అయా, నేను అన్ని జనుల ఆత్మలు రక్షించండి దేవా. మా వీధి వారు, మా గ్రామస్తులు, దేశస్తులు ప్రభ, హాస్పిటల్ రోగులను, పోలీస్ స్టేషన్ బిడ్డలను, అలాగే నాయన కోర్టు సమస్యల చేత బాధపడుతున్న వారును, అలాగనే ప్రభ నాయన ఇదిగో నాయన అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు, వికలాంగుల యొక్క అనాథాశ్రములు నాయన వాటిని నడిపించే నాయకులు వారి హస్తాల బలపరచండి దేవా. వారిని ఆశీర్వదించండి నాయన. ఇదిగో కాలేజీలు చదువుకునే బిడ్డలు, సెంట్రల్ స్కూల్ బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా మీ భద్రత వరకు అనుగ్రహించండి. హాస్టల్లో కాలేజీలు ఉన్న బిడ్డలకు నాయన మీ భద్రత, మీ కాపుదలను అనుగ్రహించండి. బిడ్డలందరికీ ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించండి మా ప్రభా నాయన. ఇదిగో ప్రభా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటే నాయన. ఇదిగో సకల ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయమన్నావు ప్రభా. ఈ భూమి మీద నాయకులందరికీ మంచి జ్ఞానం ఇచ్చి ఈ యొక్క ఈ పరిపాలన ఎలా చేయాలో మీ జ్ఞానముతో నడిపించండి మా ప్రభా నాయన. భూమి మీద సకల పరిశుద్ధులను, సకల ప్రభుత్వాలను, సకల కోట్ల ప్రజలను అందరిని మీరు ఆశీర్వదించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా కడవరి దినాల్లో, అంచు దినాల్లో ఉన్నాము నాయన. ఇప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు ప్రభు. దుర్దినాల్లో మానవుడు జీవిస్తున్నాడు అయా. ఈ దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో మానవుడికి నీ సహాయము ఎంతో అవసరమై ఉన్నది నాయన, అవసరమైనది ప్రభు నాయన. అందరినీ నీ కృపలో బలపరచండి. సమస్తమైన భారం మూసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానము చేస్తావు ప్రభు నాయన. అందరూ మీరు ఆశీర్వదించండి. ఇదిగో ప్రయత్నపడిన కానుకలు మీ సేవలు వాడుకోండి. సహకరించిన బిడ్డలు, ప్రోత్సహించిన బిడ్డలు, ప్రార్థించిన బిడ్డలు అందరిని వారి హస్తాల, వారి చేతి పని, వారి బిడ్డలు, వారి కుటుంబాలను అబ్రహాం, ఇస్సాకు వలె నూరంతులు, వెయ్యంతులుగా నాయన వెయ్యంతులు నాయన రెట్టింపులు ఆశీర్వాదాల వరకు అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితం కలిగి స్వార్థకులుగా జీవించడానికి నీ పనిలో పాలు పంపులుగా ఒక్కొక్కరిని మీరు వాడుకోమని, ఈ దినము రాలేని వారందరికీ మరొక దినము వరకు అనుగ్రహించమని, ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు, శోధింపబడుతున్న కుటుంబాలు నాయన, అనారోగ్యంతో ఉన్న కుటుంబాలు అయా, ప్రతి సంఘంలో ఏ బిడ్డకి ఏ కదువు ఉందో నీకు తెలుసును ప్రభా. ఆ కదువు నుంచి నాయన నా కదువులు మీరు తీర్చండి. కృంగిన హృదయమును లేవనెత్తే దేవుడును నేనేను వాగ్దానము చేస్తావు ప్రభా నాయన. నలిగిపోయిన బ్రతుకులు, అలసిపోయిన జీవితాలను ప్రభా నాయన ధైర్యపరిచే దేవుడు నాయనా, నిరీక్షణ అనుగ్రహించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు ప్రభా. అందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకుని సంఘము, ప్రతి సంఘములో నాయన వృద్ధులు, యవనస్తులు, కన్యకులు, భావులు అందరూ నీ యొక్క మందిరములు నింపబడి మిమ్మల్ని స్తుతించేవారుగా, మీకు ప్రార్థించేవారుగా, మీ వాక్యము హృదయంలో నింపుకొని వాక్యానుసారమైన జీవితాలు జీవించేవారుగా మీరు ఆశీర్వదించండి దేవా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, శాంతి, సమాధానం, సంతోషము ఆయన దీర్ఘాయువును అనుగ్రహించమని ప్రభు మనందరూ ప్రార్థన ఆలకించి జయమును, విజయమునిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ
గట్టిగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. ప్రైజులో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అయిన పిల్లలైన మనకును ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును సకల కోట్ల ప్రజలకును సకల ప్రభుత్వాలకును ఈ దినము మొదలుకొని జరుగుతున్న కార్యక్రమాలకును ఆయా స్థలాల్లో ఉన్న ప్రియులందరికీ ఈ దినము మందిరానికి వచ్చిన బిడ్డలకు రాలేని బిడ్డలకును ఆయన కృప కనికరము కాపుదల ప్రసన్నత ఆయన ఆశీస్సులు ఆశీర్వాదాలు ఆయన నిండు దీవెనలు ఆయన అభిషేకం ఆయన నడిపింపు అప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. సంఘం ఆయన మహిమతో నింపబడునుగాక, నూతన ఆత్మలతో నింపబడునుగాక. ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దేవుడు వారి అవస్థలు తీసి ఆయన కృపను ముందుకు నడిపించునుగాక. ఆయన రాజ్యవ్యాప్తి వరకు దేవుడు సిద్ధపరచునుగాక. ఆల్రెడీ ప్రేయర్లో శుక్రవారం ప్రార్థనలో కార్యక్రమాలు సంఘ కుడుకుల్లో అందరూ పాలు పంచుకొని నడిపించబడునుగాక, బలపరచబడునుగాక. ఆయన కృప నిరంతరం మన మీద ఉండునుగాక. పేరు ప్రతిష్టలు సిరి సంపదలు ఆయన గురించిన భయము భక్తి ఆయన నిండు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని వారు గాయములన్నీయు బాగు చేయువాడని దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమేజ్ ప్రభు రక్తమేజ్ ప్రభు రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలకినంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే రానే ఉన్న రారాజుకే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. శుక్రవారం మర్చిపోద్దు, అందరూ కూడా పాలు పంచుకోండి. మరి ఉపవాసం ఉందాం, మరి ప్రార్థన ఎలా చేయాలి అన్న అంశం మనం నేర్చుకుందాం.